నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. అయితే గురువుగారు అమావాస్య వచ్చేస్తుంది కదా ఇప్పుడు. అవును. అందున శ్రావణ మాసానికి ముందుగా వచ్చే అమావాస్య. అవును. లక్ష్మీ ప్రధానంగా చెప్తూ ఉన్నారు. చాలా విశేషమైన అమావాస్యగా చెప్తూ ఉన్నారు. ఉమ్. అసలు ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి? అంటే శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ప్రత్యేకించి ఏమైనా మనం రెమెడీస్ చేసుకోవాల్సింది ఉంటుందా? వాస్తవానికి కూడా అమావాస్య అంటేనే విశేషం. ఇక ఇక మన ఛానలు అని కాదు కానీ అందరూ కూడా ఈ యొక్క అమావాస్య గురించి ఇంకొక విషయం, మనకు పుష్యమి నక్షత్రము శనిది కదా అది. ఆ రోజు ఆశ్లేష నక్షత్రం కూడా ఆశ్లేష ఉందని. నక్షత్రము మనకు 1:20 మధ్యాహ్నం తర్వాత ఉమ్, ఆశ్లేష అంటే ప్రదోష కాలానికి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. బట్ మనకు సూర్యోదయం ఏదైతే అవుతూ ఉన్నదో అది మాత్రమే మనము తీసుకునేటువంటి పరిస్థితి. ఉమ్, ఉమ్, అయితే ప్రదోష కాలంలో ఆశ్లేష నక్షత్రం ఉంది. బట్ అది ఆశ్లేష నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారు చేసుకునేటువంటిది ఒకటి చెప్పుదాం ఆ వీడియో రోజు. చివరి. ఆహాహా. ముందుగా వాస్తవానికి ఒక అమావాస్య అంటేనే పితృదేవతలకు ప్రీతికరమైనట్టు. ఉమ్, ఇక్కడ మనకు ఆషాఢ మాసములో ఆదివారము అమావాస్య ఆశ్లేష. శని గారి యొక్క ఆ. శని నక్షత్రం పుష్యమి నక్షత్రం, ఉమ్, ఉమ్. దాని తర్వాత ఆశ్లేష నక్షత్రం ఆ, మళ్ళీ. yes, రెండు ఉన్నాయి. కనుక ముఖ్యంగా పితృదోషానికి సంబంధించి ఎవరైతే మాకు ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు, అసలు జాబ్ రిలేటెడ్ కానీ ఒక వివాహానికి సంబంధించింది కానీ మరొకటి ఏదైనా కూడా సంతానానికి దోషాలు, కొంతమందికి చూడండి ఇంట్లో ఆడ సంతానం ఎక్కువ కూడా ఉంటుంది. ఉమ్. విన్నారా? లేడీస్ ఎక్కువ కూడా ఉంటారు ఆ. జెంట్స్ కంటే ఎక్కువ. అంటే వంశాభివృద్ధికి ఇలా ఇలా వీరు ఈ రోజు నాడు చక్కటి పరిహారం చేసుకునేటువంటి విధంగా చెప్దాం. ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పండి, ఎక్కడ ఎవరు చెప్పనటువంటి పరిహారము చెప్దాం మనం ఈ యొక్క వీడియో చివరిలో. అలాగే. ముఖ్యంగా ఆ రోజు పెద్దవారి యొక్క చనిపోయినటువంటి ఫోటోలు ఎవరైతే ఉన్నాయో, ఇక్కడ మరొక విషయము నేను మొన్న ఒక ఇంట్లో చూడడం జరిగింది. హాల్లో పెద్దవారి యొక్క ఫోటోలు, దేవుళ్ళ ఫోటో అంటే మన నిత్యము కొలుచుకునేటువంటి యొక్క దేవతా ఫోటోలలో కూడా పూజా మందిరంలో వీరి ఫోటోలను కలపడం జరుగుతుంది. ఉమ్, అలా కూడా పెట్టకండి. వీరికంటూ ఒక సపరేట్ స్థానాన్ని ఏర్పరచండి. ఈ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోలను ఒక వద్ద పెట్టు. ఎందుకు అంటే పెట్టకూడదు. ఇక ఈరోజు దేవతార్చనకు సంబంధించింది కాకుండా ముఖ్యంగా మనకు ఆదివారం అమావాస్య వస్తుంది, పుష్యమి నక్షత్రం వస్తుంది కనుక ఆ రోజు మీ ఇంట్లో ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా శుభ్రపరచుకొని మీ శైవుల వైష్ణవుల మీ ఇష్టం, మీ సాంప్రదాయం ఎట్లుంటే అట్లా గంధమా లేదా భస్మమా చక్కగా కూడా ఆ యొక్క ఫోటోలకు అలంకరింపజేసుకొని ఒక టేబుల్ వేయండి. హాల్లో ఒక మూలను కానీ ఒక పక్కన చక్కగా టేబుల్ పైన ఆ యొక్క ఫోటోను పెట్టుకొని పూలమాలలు చక్కగా పూలతో అలంకరింపజేసుకొని దాని ముందు ఒక దీపారాధన చేసుకోండి. 11 గంటల నుండి 12 మధ్యలో మధ్యాహ్నం. మధ్యాహ్నం లేదా 12:30 ప్రాంతంలో 12:45 లోపు 12:45 PM లోపు ఎవరినైనా డబ్బులు వస్తూ ఉంటవి పోతూ ఉంటవి. డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి సంతోషపడద్దు, అవి పోవడానికి వస్తున్నాయని మాత్రం గుర్తుంచుకోండి. కనుక ఇందులో బ్రాహ్మణులకు ఒక 500 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా బాధపడుతూ ఇవ్వకండి. ఈ రోజు వారిని ఇంటికి పిలుచుకోండి. బ్రాహ్మణులు అంటే ఇంటి ఆడపడుచుతో సమానము కనుక వారిని పిలుచుకొని తర్పణాలు విడిచిపెట్టండి. మీ ఎవరైతే జరిగిపోయినటువంటి వారు ఉన్నారో తండ్రి కానీ వారి తండ్రి కానీ మీ తాత కానీ ఇలా అమ్మ కానీ సంవత్సరం ఇంకా వెళ్ళలేని వాళ్ళకి కూడా చేయొచ్చు అంటారా? అదే చెయ్యండి. 100% తర్పణం విడిచిపెట్టవచ్చును. సంవత్సరికాలతో సంబంధం లేదు. నేను అనేది పితృదోషాలు ఉన్నవి. మరి ఎట్లా నిర్ధారణ అవుతాయి? మీ జాతకంలో సప్తమ స్థానములో కానీ లేదా పరస్పరము సూర్యుడు శని గ్రహాలు చూసుకుంటూ ఉన్నా, శని ఇంట్లో సూర్యుడున్నా సూర్యుని ఇంట్లో శని ఉన్నా, కొందరు అమావాస్య రోజు పుడుతూ ఉంటారు. ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. కొందరు జాతక రీత్యా రాహువు చంద్రుడు కలిసి ఉంటారు. మరికొందరు లగ్నాత్ ఉన్న మేషంలో రాహువు చంద్రుడు ఉన్న, సప్తమాతు కుజుడు కేతు ఉన్న, ఇలా కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
కనుక పితృదోషానికి సంబంధించి మీరు ఈరోజు తర్పణాలు జస్ట్ నల్ల నువ్వులతో తర్పయామి రామని చెప్తారు. పెద్దవాళ్ళ పేరిట ఓ 516 వారికి ఇచ్చినామా, ఇంత బియ్యము పప్పు కూరగాయ చల్ల చమరు దానం చేసావా, చక్కగా నమస్కారం చేసుకోండి. చక్కగా గరక నల్ల నువ్వులు వారు తీసుకొని వస్తారు. వారి కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానం చేసుకొని కూర్చునబెట్టి తర్పణాలు విడిచిపెట్టిన తర్వాత పెద్దవాళ్ళ పేర్ల మీద చక్కగా కూడా వారికి సాహిత్య దానం ఇవ్వండి. ఇది ఒక పద్ధతి. ఇది మధ్యాహ్న సమయంలో ఇవ్వాలి. మధ్యాహ్న సమయం ఇది ఒక ప్రాసెస్. ఇది అయిపోయింది. ఇక రెండవది, ఆర్థికంగా మాకు పురోగతి కానీ మరొకటి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చింది కనుక జమ్మి చెట్టు వేరును సేకరించండి. ఇది మీరు శనివారం సాయంత్రమే సేకరిస్తారా, మరి ఆదివారం ఉదయము, శనివారం సాయంత్రం పలానా దగ్గర ఉందని చెప్పి చూసుకోండి. ఆదివారం ఉదయము చక్కగా అక్కడికి వెళ్ళండి, పసుపు కుంకుమ వేయండి, కొంచెం వేరును తీసుకోండి. ఇంత వేరును, జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి. దానిని చక్కగా కూడా ఇంటికి తీసుకొని వచ్చి కుదిరితే గోమయంతో గోమూత్రంతో లేదా ఆవు పాలతో, పచ్చి ఆవు పాలతో శుభ్రంగా పరిచి దీనిని చక్కగా పసుపు కుంకుమతో ఒక తమలపాకు మీద పెట్టి పసుపు కుంకుమ వేసి ధూపం బాగా వేసి చక్కగా కూడా దీనిని మీ చేతికి ఒక రక్షలాగా కానీ లేదా మీరు ఎక్కడైనా ఆడవారైనా మగవారైనా శరీరానికి తాకేటువంటి విధంగా మీరు ఈ వేరును కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎంతటి యోగం ఏర్పడుతుంది అంటే, ఏలినాటి శని ఉండనివ్వండి, అర్ధాష్టమ శని ఉండనివ్వండి, అష్టమ శని ఉండనివ్వండి, సప్తమ శని ఉండనివ్వండి, దీని వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఈ రోజు కనుక మీరు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం. అంటే భగవంతుని ముందు పెట్టి ధూపం దీపం అన్ని కూడా సమర్పించుకుని దాన్ని పెట్టుకోవాలి. ఉదయం సమయంలో చేయాలి ఖచ్చితంగా కూడా. ఇక మరొక విషయం, ధనానికి సంబంధించింది, మాకు డబ్బులు వస్తున్నాయి, బాగా ఖర్చు అవుతున్నాయి, అసలు నిలవటం లేదు అనుకునేటువంటి వారు ఉత్తరేణి ఆకును సేకరించండి. ఉత్తరేణి ఆకు ఈరోజు సేకరించి దానిని ముందు నమస్కారం చేసుకోవాలి. ఏ వేరునైనా తీసేటప్పుడు దాన్ని నమస్కారం చేసుకోవాలి. అమ్మా తల్లి, నాకుండేటువంటి సమస్యల దృష్ట్యా నేను తీసుకుంటున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ యొక్క వేరుని తీసుకొని చక్కగా కూడా దీన్ని కూడా ఆవు పాలతో శుభ్రపరిచి చక్కగా ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు కుంకుమ వేసి ధూపం వేసి చక్కగా కూడా ఆ రోజు మొత్తము కూడా మీ యొక్క దేవత పూజా మందిరంలో ఉంచుకొని మరలా సోమవారం రోజు ఉదయము చక్కగా కూడా మరలా ఒకసారి పసుపు కుంకుమ వేసి ధూపం మరలా వేసి దీన్ని తీసుకొని చక్కగా కూడా మీరు ఎక్కడైతే డబ్బును పెడుతూ ఉన్నారో మీ బీరువాలో లాకర్లో అది కూడా దక్షిణం వైపుగా, అంటే ఉత్తరం వైపుగా మనం నిలబడి దక్షిణం వైపుగా బీరువా ఓపెన్ చేసేటువంటి విధంగా ఉండేటువంటి దాంట్లోనే పెట్టాలి. తూర్పు ముఖంగా ఉండేటువంటి దానిలో పెట్టకూడదు. కనుక లాకర్లో చక్కగా కూడా పెట్టేసి ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రం వద్ద ఒక 11 రూపాయలు ఉంచండి. డబ్బు ప్రవాహం లాగా వస్తుంది 100%. ఇది ఈ అమావాస్య రోజు పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆదివారం కనుక చేయండి. 3 రెమెడీస్ కూడా చేయాలి. ఏది పితృదేవత, ఇందులో మీరు ఏది నచ్చితే చేయండి. ఒకటైనా చేయొచ్చు, 3 చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ధనం కావాలి, మనకున్న శని దోషాలు తొలగిపోవాలి, పితృదేవతలకి సంబంధించిన ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా కావాలి. మరొక విషయము, కొందరు ఒక భయం లాగా చెప్తూ ఉన్నారు. అయితే ఎవరి జాతకంలో అయినా చంద్రుడు నీచపడిన, చంద్రుడు బలము సరిగ్గా లేకున్నా వీరికి ఒక భయం అనేటువంటిది ఎక్కువగా కూడా ఉంటుంది. ఒక కళ ఉండదు, నెగిటివ్ ఎక్కువగా కూడా ఉంటుంది వీరికి. రాహు చంద్రుడితో కలిసిన, చంద్రుని ఇంట్లో శని ఉన్నా, శని ఇంట్లో చంద్రుడు ఉన్నా కూడా కొంత గ్రహణం లెక్క అవుతుంది. కనుక ఊరికే వీరు ఒక నిమ్మకాయ చూస్తేనే భయపడతారు. కనుక వీరు ఈ రోజు బయట తిరగకండి. ఈ రోజు మాత్రం బయటికి రాకండి ప్రదోష కాలంలో. ఇక ఆశ్లేష నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఆశ్లేష నక్షత్రం వారు ఖచ్చితంగా కూడా ఈ రోజు నాడు ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి జపం చేయించుకోండి. జపమే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన జపం ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడు ఎట్లాగో మనకు గాయత్రి మంత్రం ఉంటుంది. అది ఇప్పుడు మనకు అన్నిటికీ గాయత్రి మంత్రాలు ఉంటాయి. అదే విధంగా
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది ఎట్లయితే ఉందో ఆశ్లేష నక్షత్రానికి ఉంటుంది. అదొక 108 సార్లు మీరైనా చదువుకోండి, గూగుల్లో కొట్టినా వస్తుంది. ఆ. బ్రాహ్మణులచో అయినా కూడా జపం చేపించుకోవచ్చు, చేయించుకొని లేదు చక్కగా వారైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. దక్షిణ ఇవ్వండి, ఓకే, మరింత మంచి జరుగుతుంది అండ్ సూపర్ ఉంటుంది. ఎంతో అద్భుతమైన పరిహారాలు అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ. చూసారు కదండి, మరి ఇది ఆదివారము, అమావాస్య, ఆశ్లేష నక్షత్రము, పుష్యమి నక్షత్రము రెండూ కలగలిపిన ఈ ఆషాఢ మాసం మొత్తం 4 ఆకారాలతో కూడిన రోజు అది. సో చాలా ప్రత్యేకము. మనకి ఎలాంటి దోషాలు తొలగుతాయి అనేది ఎంతో వివరంగా సవివరంగా వివరించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే ప్రత్యేకమైన పూజలు ఏమైనా కావాలి, హోమాలు ఏమైనా చేయించుకోవాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.